హాయ్, ఈ వీడియోలో మనం వైర్ డెకరేటర్ గురించి థర్డ్ పార్ట్ అన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్లో మనం జస్ట్ ఇంట్రడక్షన్ చూసాము. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో లైక్ ప్రాపర్టీలో వచ్చిన డేటాని యూఐలో ఎలా డిస్ప్లే చేయాలని చూసాము. ఇప్పుడు మనకి వచ్చిన డేటా ఫంక్షన్లో ఉంటే ఎలా డిస్ప్లే చేయాలి, ఓకే, ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాము అండ్ ఫంక్షన్లో ఉన్న డేటాని మనం ఎలా డిస్ప్లే చేద్దాము అని చూద్దాము. ఫస్ట్ అయితే మనకి కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. వైర్డ్ మెథడ్ యూజింగ్ మనకి ఇప్పుడు ఫంక్షన్ కదా, ఓకే, సేమ్ డిప్లాయ్ ఇట్ జేఎస్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వైర్డ్ డెకరేటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కోర్ మాడ్యూల్ నుంచి. దెన్ అపెక్స్ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. గెట్ అకౌంట్ లిస్ట్, సారీ గెట్ కాంటాక్ట్ లిస్ట్, get contact list from ఇక్కడ నుంచి @salesforce/apex/class name contact handler dot get contact list. ఓకే, మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు ఆ వైడ్ మెథడ్లో మెథడ్ నేమ్ పాస్ చేయాలి. ఈ మెథడ్ నేమ్ వచ్చేసి get contact list. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫంక్షన్ లాగా వస్తుంది. ఓకే, ఆ ఫంక్షన్కి ఏమైనా నేమ్ ఇవ్వచ్చు. గెట్ వద్దు, హ్యాండిల్ కాంటాక్ట్స్. ఓకే, అండ్ ఇక్కడ మనకు పారామీటర్స్లో ఇదంతా ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తాం. డేటా వస్తుంది అండ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, మనకు వైర్డ్ మెథడ్ నుంచి డేటా వస్తుంది అండ్ అలాగే ఎర్రర్ వస్తుంది. స్టార్టింగ్ చెప్పుకున్నాము రైట్. ఒకవేళ మనకి ఇఫ్ డేటా వస్తే ఏం చేయాలి, అండ్ ఇఫ్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి అనేది ఇలా డిఫైన్ చేస్తాము. ఒకవేళ డేటా వస్తే ఆ డేటాని మొత్తం ఒక వేరియబుల్లో ఒక అరేలో ఎంటీ అరే డిక్లేర్ చేసి దిస్ డాట్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా. ఓకే, ఈ పర్టికులర్ హ్యాండిల్ ఫంక్షన్లోకి డేటా వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఆ వచ్చిన డేటాని మొత్తం ఈ దిస్ డాట్ కాంటాక్ట్లోకి స్టోర్ చేయండి. ఫస్ట్ ఇనిషియల్గా ఎంటీ అరేతోని డిక్లేర్ చేసాము. ఓకే, ఇది లైక్ బేసిక్ వైర్డ్ మెథడ్ని ఇట్లా డిఫైన్ చేస్తాం మనం. ఓకే, లెట్స్ సేవ్ దిస్ అండ్ హెచ్టిఎంఎల్కి వెళ్దాము. హెచ్టిఎంఎల్లో సేమ్ లైట్నింగ్ కార్డ్, టైటిల్ వచ్చేసి వైర్డ్ మెథడ్ యూజింగ్ ఫంక్షన్. ఓకే, అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. మనకు వైర్డ్ మెథడ్లో మనకి ఏమొస్తుంది, డేటా వస్తుంది. డేటా వచ్చిందంతా మనకి ఒక వన్ రికార్డ్ 2 రికార్డ్స్ ఉన్నాయి, మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. సో వాటిని ఇటరేట్ చేయాలంటే మనకి టెంప్లెట్ ట్యాగ్లో ఫర్ ఈచ్ అని టెంప్లెట్ ఫర్ ఈచ్ దేనిపైన ఇటరేట్ చేయాలి, ఈ వచ్చిన కాంటాక్ట్స్ పైన. ఏదైతే డేటా వస్తుందో ఆ పర్టికులర్ డేటా పైన ఇటరేట్ చేయాలి. ఆ డేటాలో మనకి లైక్ మల్టిపుల్ రికార్డ్స్ అన్నీ ఈ డేటాలో ఉంటాయి. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం కాంటాక్ట్ డాట్ డేటా అని ఇచ్చాము. ఎందుకు, అక్కడ స్పెషల్గా మనకి ఈ డేటాని దిస్ డాట్ కాంటాక్ట్లోకి అసైన్ చేయలేదు. ఓకే, మీరు ప్రీవియస్ వీడియో చూసుకుంటే జస్ట్ ఇక్కడ వరకు ప్రాపర్టీ డిఫైన్ చేసాము, ఆ ప్రాపర్టీ వరకు ఆపేసాము. ఈ గెట్ కాంటాక్ట్కి మళ్ళీ ఇక్కడ యూఐలో డిస్ప్లే చేసేటప్పుడు గెట్ కాంటాక్ట్ డాట్ డేటా రాసాము. బట్ ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ ఎండ్లోనే జేఎస్లో దిస్ డాట్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డేటాని ఈ కాంటాక్ట్లోకి అసైన్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. ఫర్ ఐటమ్ అందులో ఉన్న అన్నిటిలో నుంచి ఒక్కొక్క రికార్డ్ తీసుకొని, ఓకే, div key is important for each దానికి key is important. con dot id and div template. ఇక్కడ మనకి con dot ఇందాక నేమ్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, నేమ్ అండ్ ఈమెయిల్ ఇచ్చాం కదా, వేరే ఏదైనా ఇద్దాం. జస్ట్ రెండింటికి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి నేమ్ హైఫన్ పక్కనే ఇవ్వచ్చు, నెక్స్ట్ ట్యాబ్ అని ఏం కాదు.
కాన్ డాట్ లీడ్ సోర్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. అండ్ ఈ టేబుల్లో మనం ఆ కాంపోనెంట్ ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, వైర్ ప్రాపర్టీ ఆల్రెడీ యాడ్ చేసాము, ఫంక్షన్ యాడ్ చేద్దాం ఇక్కడ. లెట్స్ రిఫ్రెష్. మీరు అబ్జర్వ్ చేస్తే వైర్ మెథడ్ ఫంక్షన్ ఒకటి ఉంది, వైర్ మెథడ్ ప్రాపర్టీ, రెండు అయితే సేమ్ డేటానే డిస్ప్లే చేస్తున్నాయి, రైట్? ఇక్కడ లీడ్ సోర్స్, ఇక్కడ మనకు వచ్చింది లీడ్ సోర్స్, వెబ్, వర్డ్ ఆఫ్ మౌత్, పబ్లిక్ రిలేషన్స్, ఇక్కడ వచ్చింది ఈమెయిల్. రెండు అయితే సేమ్ ఉంది, బట్ మనకి బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, ఇక్కడ ప్రాపర్టీలో డేటా అనేది స్టోర్ అవుతుంది, ఇక్కడైతే ఒక ఫంక్షన్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఆ ఫంక్షన్లో మనకి ఇదంతా దీన్ని రెస్పాన్స్ అంటాము. ఓకే, ఈ రెస్పాన్స్ అంతా డేటా అండ్ ఎర్రర్లో ఉంటుంది. ఆ డేటాని మనం ఇక్కడ దిస్ డాట్ కాంటాక్ట్లోకి అసైన్ చేస్తున్నాం. అదే ఇక్కడైతే ఏదైతే మనకు ప్రాపర్టీలో వస్తుందో దాన్ని మనం డైరెక్ట్గా డేటా అని ఫెచ్ చేసుకొని ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, సింపుల్. లైక్ ప్రాపర్టీ అనే యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఫంక్షన్ అనే యూస్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ ఎర్రర్ వస్తే ఎర్రర్ హ్యాండిల్ ఎలా చేయాలో అవన్నీ కూడా, లైక్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మనం ఇది చెప్పుకున్నాం ఇందాక, వైర్ మెథడ్ టు ఫంక్షన్. ఓకే, సేమ్ అపెక్స్ క్లాస్ అయితే సేమే. తర్వాత వైర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే అపెక్స్ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వైర్ మన మెథడ్ నేమ్, దీంట్లో వచ్చిందంతా ఎర్రర్ అండ్ డేటా. ఓకే, డేటా వస్తే ఆ డేటాని కాంటాక్ట్స్లోకి అసైన్ చేయాలి, అలాగే ఎర్రర్ వస్తే ఎర్రర్ని కూడా దిస్ డాట్ ఎర్రర్లోకి అసైన్ చేయాలి. ఎర్రర్ అనే వేరియబుల్ని మనం ఆల్రెడీ ఇక్కడ ప్రాపర్టీని ఇనిషియలైజ్ చేసాము. సేమ్ ఆ కాంటాక్ట్స్లో ఒక్కొక్క దాంట్లో ఫర్ ఈచ్ యూజ్ చేసి ఇటరేట్ చేసి నేమ్ అనేది డిస్ప్లే చేసాము. ఓకే, సో ఇది మనకి ప్రాపర్టీ యూస్ చేసి అండ్ ఫంక్షన్ యూస్ చేసి 2 వేరియేషన్స్ మనం చూసాము. ఓకేనా, వైర్డ్ మెథడ్ యూస్ చేసి. Yeah, that's all for this video. Thank you.